అలాగే సార్, కాంగ్రెస్లో ఇంకొకటి, కాంగ్రెస్ తొలి జాబితా అయితే రాబోతుంది. ఇంకా ఇదే సమయంలో అయితే కాంగ్రెస్ మేనిఫెస్టో కూడా రాబోతుంది. కాంగ్రెస్ మేనిఫెస్టో ఇప్పటికే వాళ్ళ ఒక సక్సెస్ ఫార్ములాగా కనిపిస్తున్నటువంటి కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఎన్నికల మేనిఫెస్టోని బేస్ చేసుకొని ఉండేటటువంటి అవకాశం ఉంది. జనరల్గా ప్రజలకి మరిన్ని సంక్షేమ పథకాలు ఇచ్చేటటువంటి క్రమంలో బీపీఎల్ ఫ్యామిలీకి దారిద్ర్య రేఖకి దిగువనున్నటువంటి ఫ్యామిలీస్కి కొంత ఊరట కలిగించేటట్టుగా అంటే ఇప్పుడే ఆల్రెడీ కర్ణాటకలో ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది. ప్రతి మహిళకి 2500 అనేది ఇక్కడ తెలంగాణలో కూడా ఇంప్లిమెంటేషన్ డైరెక్షన్లో వెళ్తుంది. దాంతోపాటు గ్యాస్ ధర తగ్గించడం, ఇట్లాంటివన్నీ కొన్ని ఒక బండిల్డ్ ప్యాకేజ్ లాగా రాబోతున్నట్టుంది. అయితే ఈ క్రమంలోనే ఒక కీలకమైనటువంటి విషయం ఏం మాట్లాడబోతున్నది అనే సమాచారం, మనకున్నటువంటి సమాచారం అయితే అంటే న్యాయయాత్ర పూర్తి చేశారు. జోడో యాత్ర తర్వాత న్యాయయాత్ర పూర్తి చేశారు. జోడో యాత్ర స్పిరిట్ ఏంటంటే ఇండియాని యునైటెడ్గా ఉంచడం. న్యాయయాత్ర స్ఫూర్తి ఏంటంటే న్యాయయాత్రకు సంబంధించినటువంటి వాళ్ళు తీసుకున్నటువంటి యూఎస్పీ ఏంటంటే మెయిన్ ఫోకల్ పాయింట్ ఏంటంటే ప్రజలందరికీ న్యాయం జరగాలి, ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు సమానంగా అందాలి అనేది. ఈ నేపథ్యంలోనే దీన్ని టార్గెట్ చేస్తూనే మేనిఫెస్టో ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మేనిఫెస్టోలో ప్రధానంగా ఉండేటటువంటి అంశాలు మనకున్నటువంటి సమాచారం ప్రకారం ప్రతి బీపీఎల్ ఫ్యామిలీకి కొంత అమౌంట్ నెల నగదు బదిలీ చేస్తామనేది ఒక ప్రధాన అంశంగా ఉండబోతుంది. మరోపక్క ఇక్కడ సక్సెస్ అయినటువంటి ఉచిత ప్రయాణం, ఈ రెండు రాష్ట్రాల్లో సక్సెస్ అయినటువంటి ఉచిత ప్రయాణం ప్రభుత్వ రంగ సంస్థల్లో, ప్రభుత్వ రంగ రైల్వేస్లో కానీ లేదా ప్రభుత్వ రంగ రవాణా సంస్థల్లో కానీ ఉచిత ప్రయాణానికి సంబంధించిన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అదే సందర్భంలో రైతులకి ఇక్కడ రైతు భరోసా ప్రకటించారు. అట్లాగే కర్ణాటకలో కూడా రైతులకు ఒక ప్రత్యేక పథకం, క్యాష్ ట్రాన్స్ఫర్కి సంబంధించిన పథకం ప్రకటించారు. అదే తరహాలో ఒక పథకాన్ని జాతీయ స్థాయిలో ఇప్పటికే కిసాన్ సమ్మాన్ యోజన పేరిట నెల 6000 ఇస్తున్నారు కదా, అదే తరహాలో ఒక సమగ్రమైనటువంటి పథకం ఇచ్చేటటువంటి ఆలోచన అయితే కాంగ్రెస్ ఉందని చెప్పాలి. ఇక కాంగ్రెస్ సిఈసి మీటింగ్ తర్వాత తొలి జాబితాలో అంటే తొలి జాబితా అని అనలేము, ఎందుకంటే ఇది రెండో జాబితాగా భావించాలి. తొలి జాబితాలో ఆల్రెడీ కొన్ని పేర్లు ప్రకటించేశారు ఇప్పటికీ. దాంట్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని పేర్లు వచ్చినాయి. కాబట్టి కాంగ్రెస్కి సంబంధించినటువంటి రెండో జాబితాలో పూర్తి స్థాయిలో 5-6 సీట్ల విషయంలో ఒక ఏకాభిప్రాయం వచ్చింది తెలంగాణకు సంబంధించి అనేది ఊహాగానం అయితే సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇదే సబ్జెక్టు మీద మాట్లాడటానికి ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఢిల్లీ సిఈసి మీటింగ్ అటెండ్ అయ్యారు, బట్టి విక్రమార్క సిఈసి మీటింగ్ అటెండ్ అయ్యారు. సిడబ్ల్యూసి మీటింగ్లో పాల్గొనడానికి ఇక్కడికి ఆల్రెడీ మహబూబ్నగర్కి చెందినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి, అట్లాగే మహబూబ్నగర్ కాంగ్రెస్ అభ్యర్థితో పాటు ఆయన సిడబ్ల్యూసి మెంబర్గా ఉన్నటువంటి వంశీచంద్ర రెడ్డి వెళ్ళారు. దామోదర్ రాజనరసింహ రాష్ట్ర మంత్రి, సిడబ్ల్యూసి సభ్యుడైనటువంటి దామోదర్ రాజనరసింహ వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా సిడబ్ల్యూసి సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళినట్టుగా మనకు సమాచారం ఉంది. కాబట్టి సిడబ్ల్యూసి ఒక ప్రకటన, ఒక పూర్తి స్థాయి వర్కౌట్ చేస్తోంది. దానికి సంబంధించి మేనిఫెస్టో పూర్తిగా వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మేనిఫెస్టో అనేది పూర్తిగా సంక్షేమాన్ని, పేద ప్రజల మెజారిటీ ఓట్ బ్యాంక్ని టార్గెట్ చేస్తూ ఉంటుందనే విషయంలో ఎక్కడా భేదాభిప్రాయం లేదు స్వాతి. అలాగే సార్, ఇప్పటికే 6 నుంచి 7 సీట్లకైతే రాష్ట్రంలో అయితే అభ్యర్థులపై అయితే క్లారిటీ కూడా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. మరి ఎవరు ఏంటి అనేది అయితే ఇంకా అంటే కొంత ఒక పక్క నుంచి బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి నాయకుల వరద మొదలవుతుంది, ఫ్లడ్ మొదలవుతోంది, గేట్లు ఎత్తాము అని చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది నాయకులు దాని పట్ల సుముఖంగా ఉన్నారు. వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే చేవెళ్ల దాదాపుగా అభ్యర్థిగా ప్రకటించినటువంటి సునీతా మహేందర్ రెడ్డి విషయంలో ఇప్పుడు అక్కడ రంజిత్ రెడ్డి చేరినటువంటి నేపథ్యంలో రంజిత్ రెడ్డి ఎట్లా రిసీవ్ చేసుకుంటారనేది ఒకటి చూడాలి. రంజిత్ రెడ్డి అభ్యర్థిత్వం ఏంటి, సునీతా మహేందర్ రెడ్డి అభ్యర్థిత్వం ఏంటి, ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి ఉంది.